హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వేడి వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారం వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రైస్ చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 2 పెద్ద కట్టల వరకు పాలకూర తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ పాలకూరని మనం 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇందులో ఏమైనా మట్టి ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా బాగా వాష్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఉల్లికారం కోసం మీడియం సైజులో ఉన్న ఒక 3 ఉల్లిపాయలను తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఉల్లిపాయలను కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు బాగా కట్ చేసుకున్నాక ఒక మిక్సర్ జార్లోనికి వేసేసుకోండి. ఇందులోనే 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలకు ఇక్కడ నేను పొట్టు తీయలేదండి. మీరు కావాలంటే పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 2.5 టేబుల్ స్పూన్ల కారం వేసానండి. మీరు మీ స్పైసీకి అనుగుణంగా వేసుకోండి. అలానే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేశాక వీటిని వీడియోలో చూపించినట్టుగా కోర్స్‌గా బ్లెండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా గ్రైండ్ పట్టుకున్నాక ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో పోపు దినుసులను వేసుకోండి. జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చిని తీసుకొని ఇలా తుంపి వేసుకోండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని ఇలా తుంపుకొని వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా తీసుకున్న ఈ పోపు దినుసులు కాస్త ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా పోపు కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లికారం మొత్తాన్ని వేసేసేయండి. ఇలా ఉల్లికారం వేశాక మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఉల్లికారం ఎంత బాగా ఫ్రై చేస్తామో మనం చేసే ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసేటప్పుడే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకోండి. మనకు ఈ ఉల్లికారం కింద అడుగంటుతుంది కదండీ! దీన్ని ఇలా గీరి వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుందండి. ఈ ఉల్లికారాన్ని మనం ఆయిల్ బాగా సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ బాగా సెపరేట్ అయ్యి ఉల్లికారం బాగా ఫ్రై అయింది కదా! నెక్స్ట్ ఇందులో మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర మొత్తాన్ని వేసేసేయండి. అలానే పాలకూర వచ్చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు చక్కగా ఫ్రై అవుతుంది. ఈ ఉల్లికారం మొత్తం పాలకూరకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 6-7 నిమిషాలు లో ఫ్లేమ్‌లో బాగా మగ్గించండి. ఒక 6-7 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు ఉల్లికారం చక్కగా ఫ్రై అయిపోయింది కదండీ! ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకి ధనియాల పొడిని వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేయించి పొడి చేసింది వేయడం వలన టేస్ట్ అయినా, ఫ్లేవర్ అయినా చాలా బావుంటుందండి. ఇలా ఈ పొడులు వేశాక మరోసారి మూత పెట్టేసుకొని చివరిగా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదండీ! మనకు ఆయిల్ సెపరేట్ అయ్యి పాలకూర కూడా చక్కగా ఉడికిపోయింది కదా! అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.